యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. ఓకేనా? ఈ కలర్ రాజుకు నచ్చుతుందా? ఏ రైస్ పీస్ ఏడి? ఇంకా రాలేదేంటి? ఎప్పుడు ఈ టైం కల్లా వచ్చేసి గుడ్ మార్నింగ్ అమ్మాయి గారు అనేవాడు. ఇప్పుడు ఏమైంది? అక్కా, రాజు రాజు వచ్చాడా? రాజు కాదు, వచ్చింది నేను. నువ్వేలే. రాజు ఇంకా రాలేదా? రాలేదు. ఏం చేస్తున్నాడు ఈ రైస్ పీస్? ఎందుకక్కా? ఏదైనా పనుందా? ఎక్కడికైనా వెళ్ళాలా? లేదు, ఎందుకు ఇంకా రాలేదని అడిగానంతే. సర్లే, అమ్మ నిన్ను టిఫిన్ తినడానికి రమ్మంటుంది. రాజు వచ్చాక తింటానులే పింకీ. అదేంటక్కా, నువ్వు టిఫిన్ తినటానికి రాజు రావడానికి సంబంధం ఏంటి? రాజు వచ్చాక తింటానన్నానా? కాదు కాదు, ఆకలిగా లేదు, నువ్వు వెళ్ళి తినేసే. నాకు ఆకలేస్తుందక్కా, నువ్వు రా. రానా? సరే. హాయ్ రైస్ పీస్, వచ్చేసావా? గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అమ్మాయి గారు. ఏంటి చాలా హుషారుగా ఉన్నారు? ఏం లేదు. నువ్వు టిఫిన్ చేసావా? నేను చేయలేదు. రా, మాతో కలిసి చేద్దు గాని. నేను కడుపు నిండా తినేసే వచ్చాను అమ్మాయి గారు, మీరు వెళ్ళి చేయండి. చూసావా మమ్మీ? ఏ, మీ ఇంటి దగ్గర తింటే ఇక్కడ తినకూడదా? అక్కడైనా ఇక్కడైనా ఒకటే కడుపు అమ్మాయి గారు, పట్టదు. అంత ఇంట్రెస్ట్ ఏంటో. ఇంతకు ముందెప్పుడు ఇలా ఉండేది కాదే. ఇప్పుడు ఆ చూపులో మాటలో ఏదో తేడా కనిపిస్తోంది. అదే అర్థం కావట్లేదు మమ్మీ. ఏంటి కవరు? అర్జెంటుగా పెద్దయ్య గారిని కలవాలమ్మాయి గారు. ఏంటో అది మాతో చెప్పకూడదా? లేదమ్మాయి గారు, చాలా ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి. వెళ్ళి మాట్లాడేసి వస్తాను. ఏంటి ఇంపార్టెంట్ అంటున్నావు? అవును విజయమ్మ గారు. ఏంటది? ఇది మీ అబ్బాయికి సంబంధించిందే. నా కొడుక్కి సంబంధించిన విషయం ఏంటి? నాతో చెప్పు. మళ్ళీ ఏమైనా దొంగ సాక్ష్యాలు పట్టుకొచ్చావా? సాక్ష్యాలన్నీ మాయం చేశాక ఎలా పట్టుకొస్తానమ్మగారు? మరైతే ఏంటది? జీతం ఇచ్చేది పెద్దయ్య, పని చెప్పింది పెద్దయ్య, చేసిన పని ఆయనకే అప్పచెప్పాలి. ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు? క్షమించండి, పెద్దయ్య గారు చెప్పిన పని పెద్దయ్య గారికి అప్పచెప్పాలన్నాను. ఏంటి రాజు, ఇతని జాతకం ఏమైనా రాయించుకొచ్చావా? ఫ్యూచర్ ఎక్కడుండాలో తేలుతుంది అమ్మాయి గారు. వచ్చావా రాజు? వచ్చాను పెద్దయ్య. తెచ్చావా? తెచ్చాను పెద్దయ్య. బట్టలు లగేజ్ అంతా సర్దుకో దీపక్. దేనికి తమ్ముడు? ఎక్కడికి? ఎక్కడికంటా వింటాక వచ్చిన చోటకే. ఫ్లైట్ టికెట్ బుక్ చేశానక్క. టికెట్టా? అవునక్క, నీ కొడుకు అమెరికాలో చదువుతున్నాడు కదా, మధ్యలో వదిలేసి వచ్చాడు కదా, చదువు డిస్టర్బ్ అవ్వదు. అందుకని అమెరికా వెళ్ళి ఆ చదువుని కంటిన్యూ చేస్తాడు.
వీసా వ్యాలిడిటీ ఉందా? ఒకసారి నీ పాస్పోర్ట్ వీసా పట్రా. అమ్మయ్యా, దరిద్రం వదిలిపోతుంది. తల్లి కొడుకులేంటి మొహం వేళ్లాడేశారు? అదేంటి తమ్ముడు, ఇప్పటికిప్పుడు ఈ నిర్ణయం తీసుకోవడం ఏంటి? అక్క, వాడిని వెళ్ళి చెడిపోమని పాడైపోమని చెప్పడం లేదక్క. చదువుకొని బాగుపడమని చెప్తున్నాను. వెళ్ళి బాగా చదువుకొని సక్సెస్ఫుల్గా తిరిగి వస్తే నీకన్నా సంతోషించే వాళ్ళు ఎవరుంటారక్క? సడన్గా తీసుకున్న ఇది నీ సంతోషం కోసం తీసుకున్న నిర్ణయమే కదా. మాయా, ఇక్కడ నాకు కొన్ని చిన్న చిన్న పనులున్నాయి, అవి చూసుకొని వెళ్తాను. ఆ పనులేంటో చెప్తే రాజు కంప్లీట్ చేస్తాడు. చెప్పండి దీపక్ బాబు. చిన్న చిన్న పనులే కదా, చీటికలో చేసి పెడతాను. దేవుడా, ఏంటి ఇలా అడ్డంగా బుక్ అయిపోయాను? ఏమైందక్క? నువ్వేం మాట్లాడవేంటి? ఇప్పుడే చెప్పావు కదా తమ్ముడు, కొంచెం టైం తీసుకుని మంచి రోజు చూసి పంపిద్దాంలే. నువ్వు రారా, టిఫిన్ చేద్దు గాని. ఒక్క నిమిషం అక్క. మంచి రోజు ముహూర్తం అని చూసుకుంటే మళ్ళీ టికెట్స్ దొరకవక్క. దొరికినప్పుడే వెళ్ళాలి. ఇది విజయవాడకో వైజాగ్కో బుక్ చేసిన బస్ టికెట్ కాదు, ఫ్లైట్ టికెట్. కొంచెం ఖరీదు ఎక్కువ. అయినా ఇన్ని రోజులు ఉన్నాడు కదా, నీకు తృప్తి తీరలేదా? దీపక్, నువ్వు వెళ్ళి వీసా పాస్పోర్ట్ తీసుకొస్తే మిగతా ప్రొసీజర్ అంతా రాజు చూసుకుంటాడు. వెళ్ళి తీసుకురా. ఇన్నాళ్ళు నేను యుఎస్లో చదువుతున్నానని చెప్పి బాంబేలో ఉంటున్నానని తెలిసిపోయేలా ఉంది. ఈ రాజుగాడే నన్ను కావాలని ఇరికిస్తున్నట్టున్నాడు. నాకు తెలుసు తమ్ముడు, నువ్వు సడన్ గా ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నావో. నువ్వు నమ్మిన బంటూ దీపక్ని పంపించేద్దాం అనుంటాడు, అంతేగా? నాకంటూ సొంత నిర్ణయాలు ఏమీ ఉండవా అక్క? రాజు సలహా మాత్రం ఇచ్చాడు, నిర్ణయం నాదే. అయినా దీపక్ ఇక్కడుండి చేసేదేముంది? అప్పుడప్పుడు తప్పులు చేయడం తప్ప. ఆ తప్పులు చూసి నేను వాణ్ణి తిట్టడం, అది చూసి నువ్వు బాధపడ్డావు, నిన్ను బాధ పెట్టినందుకు నేను ఫీల్ అవడం, ఇదంతా ఎందుకు చెప్పు? దీపక్ బాబు, పెద్దయ్య గారు మీ మేలు కోరే చెప్తున్నారు. మీ భవిష్యత్తు గురించే ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నారు. వెళ్ళి తీసుకురండి. మీ ప్రయాణానికి అన్ని ఏర్పాట్లు నేను చేసి పెడతాను. మాయా, ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ పాస్పోర్ట్ వీసా ఎక్కడో పెట్టి మర్చిపోయాను. ఇంతకు ముందు ఒకసారి వెతికితే దొరకలేదు. మళ్ళీ అప్లై చేస్తానులే మావయ్య. అదేంటి దీపక్ బాబు, మీరు అప్లై చేయడం ఏంటి? పెద్దయ్య గారు మినిస్టర్గా ఉండగా మీ పాస్పోర్ట్ ఎంతసేపట్లో వస్తుంది? నో ప్రాబ్లం, అదంతా నేను చూసుకుంటాను. రేపే తీసుకొచ్చేస్తాను, సరేనా? తమ్ముడు, నువ్వు నా కొడుకు భవిష్యత్తు గురించి ఇంతలా ఆలోచిస్తుంటే నీ మాటని ఎందుకు కాదంటాను? అది ఎక్కడుందో వెతికి తీసుకొస్తాను. నువ్వు రారా, వెతుకుదాం. రాజు, నేను నీకు ఇచ్చిన ఫైల్ తీసుకురా. అలాగే పెద్ద. ఇదంతా నీ ప్రతిభే కదా. ఈ ఇంటికి పట్టిన దరిద్రాన్ని ముందు బయటికి పంపించేస్తే అందరూ ప్రశాంతంగా ఉంటారు. మీరు వెళ్ళి టిఫిన్ చేయండి, నేను పెద్దయ్య గారికి ఫైల్ ఇవ్వాలి.
రే దీపక్, ఏంట్రా? ఏంటిది? ఏంటి ఆవేశం? ఆవేశం కాదమ్మా, ఒళ్ళంతా కోపంతో మండిపోతుంది. ఆ రాజుగాడిని ఏం చేసినా పాపం లేదు. ఇన్నేళ్లుగా నేను ముంబైలో ఉంటూ అమెరికాలో ఉంటున్నట్టు మావయ్యని నమ్మిస్తూ వస్తున్నాం. మావయ్యకి ఏ రోజు ఏ చిన్న అనుమానం రాకుండా తెలివిగా మేనేజ్ చేస్తూ వచ్చాం. ఇప్పుడు వాడు చేసిన పనికి మళ్ళ పని వల్ల మన ఇద్దరి బండారం బయటపడేలా ఉంది. ఇంకా ఏం కాలేదు కదరా? కానీ నిజానికి దగ్గరగా వస్తున్నాడు కదా. ఇంకా పడలేదు కదరా? ప్రతిసారి అమెరికా వెళ్తున్నానని చెప్పి మావయ్య దగ్గర డబ్బులు తీసుకుంటున్నాను. టికెట్ నేనే బుక్ చేసుకుంటున్నానని చెప్తున్నాను. ఈసారి వాడే టికెట్ బుక్ చేసి తీసుకొచ్చాడు కదా. వాడు గనక పాస్పోర్ట్ చెక్ చేస్తే నేను ఇంతవరకు అమెరికా వెళ్ళలేదని వాడికి తెలిసిపోతుంది. వెంటనే ఈ విషయం మావయ్యకి చెప్పేస్తాడు. అదే జరిగితే మావయ్య దగ్గర ఇద్దరం బ్యాడ్ అయిపోతాం. అందుకే కదమ్మా నేను భయపడి చేస్తోంది. సరే, అనవసరంగా నువ్వు టెన్షన్ పడి నన్ను టెన్షన్ పెట్టుకో. ఏదో ఒకటి ఆలోచిద్దాం. ఆలోచించేదేదో ఇప్పుడే ఆలోచించు. సమస్య పీకల దాకా వచ్చే వరకు వెయిట్ చేయడం ఎందుకు? ఆఫ్టర్ ఆల్ ఒక పనోడికి ఎన్నాలని భయపడుతూ బ్రతుకుతాం. వాటిలాగే చెలరేగిపోతుంటే మనిద్దరం రోడ్డున పట్టం ఖాయం. మనం ఈ ఇంట్లో ఇలా భయపడుతూ బ్రతకడం నాకు సిగ్గుగానే అనిపిస్తోందిరా. దీనికి ఒక్కటే పరిష్కారం. ఏంటమ్మాది? ఆ రాజుగాడిని ఇంట్లోంచి బయటికి పంపించేయడం. అది కుదర్ని పని. కుదరకపోతే పైకి పంపించేద్దాం. వాడున్నంత కాలం మనకి సమస్యలు ఉంటూనే ఉంటాయి. వాడే లేకపోతే ఏ సమస్య ఉండదుగా. నాకు రాజుకి మ్యారేజ్ నచ్చింది. ఇది గాని రాజుకి చూపిస్తే ఏమంటాడో. ఆగు, రాజులా నువ్వు పారిపోతావేంటి? అక్క, ఏంటా పేపర్? ఏం లేదు, ఏం లేదు. దీపక్ ఎక్కడికెళ్ళాడు? అమ్మో, ఇద్దరిలో ఎవరు చూసినా నేను దొరికిపోతాను.
పిన్ని ఆ, నేను ఇస్తాను. హ్మ్. అమ్మాయి గారు, చిన్నయ్య గారికి టీ ఇవ్వండి. థ్యాంక్ యూ. ఏంటి తాతయ్య, ఏమైంది? ఇది పని సీట్లే తల్లి, అదే చూస్తున్నాను. అయ్యో, ఇప్పుడు ఎలా తాతయ్య? ఆ, ఏముంది సిట్టి తల్లి, ఇందులో ఒక వైర్ కట్ అయినది, దానికి టేప్ సుట్టేసి గట్టిగా కట్టేసినామనుకో, అంతే పని చేసేస్తుంది. ఏమయ్యో, పిల్లల్ని సినిమాకి తీసుకుపోతాన్ని ఎన్ని రోజులు చెప్తా ఉండవు? ఈ రోజున తీసుకెళ్తావా లేదా? ఓ సోస్ తీసుకెళ్తానులే. వచ్చి వారమైనా అది బొమ్మ, ఇంకెప్పుడు తీసుకెళ్తావు? టిక్కెట్ల కోసం జనం ఓ కొట్టేసుకుంటున్నారు. ఇప్పుడు వెళ్తే వాళ్ళకి తగిలే దెబ్బల్లో 2 మనకే తగులుతాయి. ఏంటి అవసరమా? 2 రోజులు ఆగితే జనం పలచబడతారు, సినిమా ప్రశాంతంగా చూడొచ్చు. ఎప్పుడు అడుగు ఏదో ఒక సాక్షి చెప్తానే ఉంటాడు మీ అయ్య. కొడాకు అంట. నాయుడు గారు నమస్కారం. నమస్కారం నమస్కారం. ఏంటి ఎలాగొచ్చినారు? పెళ్ళిళ్ళ పేరేంది? మా ఇంటికి వచ్చిండు. కొంపదీసి రాజుకి ఏమైనా సంబంధం తీసుకొచ్చిండా? మీ రెండో అమ్మాయికి సంబంధం చూడమని రాజు చెప్పాడు. లక్కీగా మంచి సంబంధం దొరికింది. ఈరోజు మంచి రోజు, అమ్మాయిని చూసుకోవడానికి వస్తామని వాళ్ళు ఇప్పుడే ఫోన్ చేశారు. రాజుకి ఫోన్ చేసి విషయం చెప్పాను. అయితే మీరు స్వీట్స్ తీసుకుని ఇంటికి వెళ్ళండి బాబాయ్, నేను మా పెద్దయ్య గారికి చెప్పి నేను కూడా బయలుదేరతాను అన్నాడు. అవును, రాజు మీకు ఇంకా ఫోన్ చేయలేదా? ఫోన్ ఎట్ చేయలేదే. ఆడు నాకు ఈ విషయం కూడా చెప్పలేదు. సరే సరే నాయుడు గారు, ఇప్పుడు నేను చెప్పానుగా, మీరు అన్ని ఏర్పాట్లు చూడండి. అవతల పెళ్లి వాళ్ళు వచ్చే సమయం అయింది. నేను వస్తాను. ఏంది, ఈరోజు మా వరలక్ష్మికి పెళ్లి ముచ్చట్లు జరుగుతున్నాయా? ఓహో, ఇప్పుడే పిల్లకి పెళ్లి కల వచ్చేసింది. చూడత్తా, పెళ్ళనగానే ఎంత సిగ్గుపడిపోతుందో వరాలు. ఏటయ్యా ఇది? మన రాజు మనతో ఒక్క ముక్క కూడా చెప్పలేదు. నాకు మాత్రం ఏడు తెలుసు ముత్యాలు. చెప్పా పెట్టకుండా చెల్లికి సంబంధం చూశాడంట. ఉప్పునొచ్చి ఊరి మీద పడ్డట్టు వాళ్ళు చూడటానికి ఇంటికి వస్తున్నారు. నాకు కాళ్ళు చేతులు ఆటనేది ముత్యాలు. మామో, కూతురికి మంచి సంబంధం వస్తే సంబరపడాలి గాని ఏందట్ట నిలబడి చూస్తున్నారు? ఇల్లు మంచిగా సర్దాలి కదా. పారి పారి వరాలు, జర జల్దీ రెడీగా. ఈ మోటార్ మళ్ళీ ప్రాబ్లం వచ్చినట్టుంది. రాజు, ఏంటి చిన్నమ్మా?
వాటర్ రావటం లేదు, మోటార్ పాడనట్టుంది. ఓసారి ప్లంబర్కి ఫోన్ చేయవా? దానికి ప్లంబర్ దాకెందుకు చిన్నమ్మ, నేను చెక్ చేస్తాను. సరే. ఏంటి దీపక్ బాబు, పాస్పోర్టు వీసా దొరికాయా? దొరకపోతే చెప్పండి, ఒక్క రోజులో వచ్చేలా చేస్తాను. మీరు అమెరికా వెళ్ళి చదువుకోవడమే ముఖ్యం. నేను మోటార్ రిపేర్ చేసి వచ్చే లోపు మీరు వెతికి పెట్టండి.